హీరోలే కాదు, హీరోయిన్లలో కూడా స్టార్ డాన్సర్స్ ఉన్నారు. గ్రేస్ విత్ గ్రేట్ ఈజ్తో హీరోలకి పోటీ ఇస్తున్నారు. యాక్టింగ్, ఫైట్స్ లోనే కాదు, డాన్స్ లో కూడా తగ్గేదే లేదంటున్నారు. డాన్స్ లో తోపు హీరోల్ని కూడా పక్కన పెట్టేసి తన వైపు చూసేలా చేస్తోంది శ్రీలీల. శ్రీలీల డాన్స్ చేస్తోందంటే పక్కన ఏ హీరో ఉన్నా అస్సలు కనపడడు. ఆ హీరో వంక ఎవ్వరూ చూడరు అనడంలో ఎలాంటి డౌట్ లేదంటారు శ్రీలీల ఫ్యాన్స్. అంతలా స్క్రీన్ ని డామినేట్ చేసేస్తుంది శ్రీలీల. కుర్చీ మడతపెట్టి సాంగ్ తో స్టార్ట్ అయిన శ్రీలీల డాన్సింగ్ అరాచకం వైరల్ వయ్యారి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ తన డాన్స్ తో ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తూనే ఉంది. వీటికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓలే ఓలే సాంగ్ తో మరోసారి తన డాన్స్ పవర్ ని చూపించింది శ్రీలీల. శ్రీలీల మాస్ స్టెప్లతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటే పూజా హెగ్డే స్టైలిష్ మూవ్స్ తో సాలిడ్ డాన్సర్ అనిపించుకుంటోంది. స్పెషల్ సాంగ్స్ తో మోత మోగిస్తున్న పూజా హెగ్డే మెయిన్ స్ట్రీమ్ సాంగ్స్ తోనే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా అదరకొడుతోంది. జిగేల్ రాణి దగ్గర నుంచి మొన్నొచ్చిన మోనికా వరకు తన డాన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా సినిమాకి తనే స్టార్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది సాయి పల్లవి. తన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్ తోనే కాదు, గ్రేస్ తో అందర్నీ కట్టిపడేసింది సాయి పల్లవి. ఏవండోయ్ నానిగారుతో స్టార్ట్ అయిన సాయి పల్లవి డాన్స్ క్రేజ్ తండెల్లో హైలెస్సా వరకు ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూ అవుతోంది. అండర్ రేటెడ్ డాన్సర్ అనుకున్న రష్మిక ఇప్పుడు సడన్ గా మోస్ట్ హ్యాపెనింగ్ అయిపోయింది. ఏ ముహూర్తాన ఫీలింగ్స్ పాట ప్లాన్ చేశారో కానీ బన్నీతో డాన్స్ చేసి ఆదరగొట్టేసింది రష్మిక. అల్లు అర్జున్ స్పీడ్ ని మ్యాచ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది పోటీ పడి టఫ్ డాన్స్ మూవ్స్ చేయడం అంటే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు మొన్నీ మధ్య గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కూడా టఫ్ సాంగ్ చేసి తనలోని డాన్సర్ ని మరోసారి చూపించింది. కెరియర్ స్టార్టింగ్ నుంచి డాన్స్ లో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న తమన్నాకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. అందులో తమన్నా చేస్తున్న స్పెషల్ సాంగ్ కి ఇంకా హైప్ పెరిగిపోతోంది. ఆజ్ కీ రాత్ సాంగ్ లో తమన్నా చేసిన డాన్స్ కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. రీసెంట్ గా వచ్చిన నషాతో అది ఇంకాస్త ఎక్కువైంది. అందుకే తమన్నాకి వరుస పెట్టి స్పెషల్ సాంగ్ ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇలా డాన్స్ లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూనే ఎవరికి వాళ్ళు యూనిక్ డాన్స్ స్టైల్ తో బెస్ట్ డాన్సర్స్ అనిపించుకుంటున్నారు ఇండస్ట్రీలో.